పప్పుచారుతో తింటే ఆ కాకరకాయ ఫ్రై ఆహా అనాల్సిందే ఎవరైనా. బిగినర్స్ కూడా ఎంతో ఈజీగా చేయగలిగే ఆ కాకరకాయ ఫ్రై చూద్దాం రండి. ముందుగా మందపాటి ప్యాన్ పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసుకోండి. స్పెషల్గా ఇందులో బాగుంటుంది. ఇలా సన్నగా కట్ చేసుకున్న ముక్కల్ని వేసుకొని కాసేపు మూత పెట్టి మగ్గనివ్వండి. అలాగే మళ్ళీ సాల్ట్ యాడ్ చేసి మరి కాసేపు మగ్గనివ్వండి. నేనైతే ఆయిల్ చాలా తక్కువగా వేసుకున్నాను. మీకు క్రంచీగా కావాలి అంటే ఆయిల్ చాలా ఎక్కువ వేసుకోండి. లేదు డైట్లో ఉండే వాళ్ళు అయితే మధ్య మధ్యలో వాటర్ని చిలకరిస్తూ ఉండండి. అలా మగ్గిపోయిన తర్వాత 50% ఆనియన్స్ యాడ్ చేసుకోండి. మరి కాస్త ఆనియన్స్ కూడా మగ్గడం కోసం కాసేపు మూత పెట్టుకోండి. మీరు ఆయిల్ ఎక్కువ వేసుకుంటే కనుక ఎక్కువసేపు మూత పెట్టాల్సిన అవసరం లేదు, క్రంచీగా వేగిపోతుంది. నేను ఆయిల్ తక్కువ వేసుకున్నాను, చూస్తున్నారు కదా. ఇది కొంచెం స్పెషల్గా ఉండడం కోసం నేను ఒక చిన్న పొడి వేస్తాను, వెయిట్ చేయండి. ఈ ఆకాకరకాయ చూస్తున్నారు కదా, పచ్చిగా ఉన్నప్పుడు ఎలా ఉంది, మనకి మగ్గిపోయిన తర్వాత ఎలా ఉందో. సో వేగింది మీకు తెలిసిపోతుంది. పొడి కోసం ముందుగా జీలకర్ర, కొబ్బరి అలాగే పుట్నాలు వేసుకొని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. కారం కావాలంటే ఎండుమిర్చి అయినా ఆ పొడిలో వేసుకోవచ్చు, లేదా విడిగా నాలాగా ఇలా కారమైనా వేసుకోవచ్చు. నేనైతే పొడిని డ్రై రోస్ట్ చేయకుండానే పచ్చిదే వేసానండి. కారం వేసి మగ్గిపోయి 99% కుక్ అయిపోయింది అన్న తర్వాత ఈ పొడి యాడ్ చేసుకోండి. మీరైతే రోస్ట్ చేస్తే ఎక్కువసేపు వేగించక్కర్లేదండి. నేను డ్రై రోస్ట్ చేయలేదు కాబట్టి కాసేపు ఉండనిచ్చాను. దీన్ని మధ్యాహ్నం చేసిన పప్పు చారుతో తింటే ఆ కాకరకాయ ఫ్రై ఆహా అనాల్సిందే ఎవరైనా. ఈ సీజన్లో దీన్ని తప్పకుండా చేసుకుని తినండి. బిగినర్స్ కూడా ఎంతో సింపుల్గా ఉన్న ఈ రెసిపీస్ కోసం నా అకౌంట్ని ఫాలో చేసేయండి.